పక్కన పెడతాము. మీ కాలం పరిస్థితి ఏంటి? బీజేపీకి ఇంత సేవ చేస్తున్నారు కదా, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ఇంత పేరు తెచ్చుకున్నారు కదా. టీటీడీ బోర్డు మెంబర్ అడిగితే కూడా మీకు పాపం బోర్డు మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేశారు, అయిపోయింది. లాస్ట్లో మనమే వద్దనుకున్నాం. ఎందుకు వద్దన్నారు టీటీడీ బోర్డు మెంబరు? అంటే ఈ దర్శనాల దెబ్బ నేను తట్టుకోలేకపోతున్నా. దయచేసి అంటే వేరే విధంగా మనస్ఫూర్తి చెప్తున్నా. నేను కాళహస్తిలో చేసి ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పటికి కూడా నేను ఈ రోజు కూడా దారిలో వస్తుంటే ఒక 20 మందికి అరేంజ్ చేసిన దారిలో వస్తుంటే. అంటే పాపం ఎక్కువ మనం దాని మీద అంత టైం కేటాయించలేము. వస్తుంటారు పాపం భక్తులు చేసుకోరు, అది కాదు కదా, రోజు ఇదే పని. కొండ మీద దర్శనాలు పెట్టాలా, వాళ్ళకి రూములు పెట్టాలా, వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా, ఇవన్నీ ఎవరు చేసేది? ఇంక జీవితాంతరం ఇదే డ్యూటీ నాకు. ఒక్కసారి చేసేసాను, ఒక్కసారి కాళహస్తి చేసేసాను, ఇప్పటికీ నేను అదే డ్యూటీ చేస్తుండా. అంటే పాపం వస్తారు, పాపం అయ్యో మా నాన్నమ్మ ఉన్నాడు పిలిస్తే పలుకుతాడని నేను వాళ్ళు ఫోన్ ఎత్తుకోవాలా, దాన్ని మళ్ళీ టెంపుల్కి పంపించాలా, పిఆర్ వాళ్ళకి పంపించాలా, మళ్ళీ ఆడిని చోటు దర్శనం అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా ఒక కాలు థ్యాంక్స్ చెప్పేదానికి ఒక కాలు, ఇవన్నీ బాగా ఇబ్బంది అయిపోతుంది. నిజంగా అంటే నేను వేరే రకంగా పోవాలనుకున్నాను. ఇంకా టీటీడీ బోర్డు మెంబర్ ఏడ పరిమితం కాకుండా పార్టీ పరంగా కూడా ఇంకా చాలా ముందు స్థాయికి పోవాలన్న ఆలోచనతో కూడా నేను నాకున్నటువంటి పెద్దలకు తెలియజేసి, దయచేసి ఇప్పుడు బోర్డు మెంబర్ వద్దని నేను ఒక 3-4 రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది.